ప్రపంచంలో చాలా దేశాలు భూమి కోసం యుద్ధాలు చేశాయి. కానీ మనుషులు కూడా నివసించలేని, చెట్లు కూడా పెరగని, మంచు మరియు రాళ్లతో నిండిపోయిన ఒక నిర్జన భూభాగం కోసం రెండు ఆసియా మహాశక్తులు దశాబ్దాలుగా ఎందుకు పోటీ పడుతున్నాయి? మీకు ఇప్పటికే అర్థమవుతుంది. ఆ ప్రాంతం పేరు ఆక్సాయ్ చిన్. మన ఇండియా అధికారికంగా దీన్ని లడఖ్లో భాగంగా చూపిస్తుంది. కానీ జిత్తుల మారి చైనా మాత్రం దీన్ని తన షిన్జియాంగ్, టిబెట్ ప్రాంతాలను కలిపే కీలక భూభాగంగా చూస్తుంది. మనకొక డౌట్ వస్తుంది, అసలు ఈ వివాదం ఎలా మొదలైంది? మనం అనుకుంటాం 1947 నుంచి ఈ వివాదం, లేదా 1962లో రెండవ సంవత్సరం నుంచి ఈ వివాదం మొదలైంది అని సాధారణంగా మనకు అనిపిస్తుంది. కానీ అంతకు పూర్వమే ఈ వివాదం మొదలైంది. ఒకసారి చరిత్రలోకి తొంగి చూస్తే 1947లో అంటే 1947లో భారత్ స్వాతంత్రం పొందకముందే దీనికి విత్తనం పడింది. ఒకసారి 1962 యుద్ధం గురించి తెలుసుకుందాం. అందులో నిజంగా ఏం జరిగిందో తెలుసుకుందాం. ఈ రోజు వరకు కూడా ఆక్సాయ్ చిన్ అంత ప్రాముఖ్యత ఎందుకు కలిగి ఉంది? వీటన్నిటికీ సమాధానాలు మనం రాబోయే వీడియోలో తెలుసుకుందాం రండి. ముందుగా మనం ఆక్సాయ్ చిన్ ఎక్కడుందో తెలుసుకుందాం. ఇది లడఖ్ తూర్పు వైపున ఉన్న ఎత్తైన శీతల ఎడారి. సముద్ర మట్టానికి సుమారు 4500 నుంచి 5500 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ శీతాకాలంలో ఉష్ణోగ్రతలు -30 నుంచి -40 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోవచ్చు. ఇంకొక విషయం ఏమంటే ఇక్కడ వ్యవసాయం చేయడం దాదాపు అసాధ్యం. ఇటువంటి గణనీయమైన విపత్కర పరిస్థితుల వల్ల జనాభా కూడా చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఇంత నిర్జన ప్రాంతం కోసం ఎందుకు ఇంత పోటీ? దానికి సమాధానం ఇది ఉండే ప్లేస్ అండి. ఆక్సాయ్ చిన్ ఎక్కడ ఉంటుందంటే చైనా యొక్క షిన్జియాంగ్ మరియు టిబెట్ ప్రాంతాల మధ్య ఉన్న కీలక భూభాగం. ఇది భారత్ దృష్టిలో ఇది లడఖ్కు చెందిన ప్రాంతం. అందుకే ఈ భూమికి వ్యూహాత్మక విలువ చాలా ఎక్కువ. అసలు ఈ వివాదానికి విత్తనం ఎప్పుడు పడింది తెలుసుకుందాం రండి. ఈ కథ 1947లో మొదలు కాలేదు, అంతకంటే ముందే ప్రారంభమైంది. 19వ శతాబ్దంలో బ్రిటిష్ భారతదేశం మరియు చింగ్ సామ్రాజ్యం మధ్య సరిహద్దులు పూర్తిగా ఖరారు కాలేదు. దీంతో బ్రిటిష్ అధికారులు వివిధ సరిహద్దు ప్రతిపాదనలు చేశారు. అందులో రెండు అత్యంత ముఖ్యమైనవి. ఒకటి జాన్సన్ లైన్. ఈ ప్రతిపాదన ప్రకారం ఆక్సాయ్ చిన్ మొత్తం జమ్మూ కాశ్మీర్ సంస్థానంలో భాగంగా చూపించబడింది. భారత్ తన అధికారిక మ్యాప్లో కూడా ఈ జాన్సన్ లైన్ ప్రకారం ఆక్సాయ్ చిన్ మొత్తాన్ని జమ్మూ కాశ్మీర్లో భాగంగా చూపిస్తుంది. రెండవది మెక్డొనాల్డ్ లైన్. ఇది 1899లో మరో ప్రత్యామ్నాయ ప్రతిపాదన వచ్చింది. దానిలో ఆక్సాయ్ చిన్లోని పెద్ద భాగాన్ని చైనా వైపున ఉంచే విధంగా సరిహద్దు సూచించబడింది. అయితే ఈ ప్రతిపాదన రెండు పక్షాల మధ్య తుది పరస్పర అంగీకారంతో అమలులోకి రాలేదు. అందువల్ల బ్రిటిష్ కాలం చివరికి కూడా ఈ ప్రాంతంలో సరిహద్దు పూర్తిగా నిర్ణయించబడలేదు. అదే తర్వాతి వివాదానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా చరిత్రకారులు పేర్కొంటారు. మరి 1947 తర్వాత పరిస్థితి ఎలా మారిందో తెలుసుకుందాం రండి. ఇక్కడ 1947లో ఇండియా బ్రిటిష్ నుంచి స్వాతంత్రం పొందింది. భారత్ భారతదేశం నుంచి వారసత్వంగా వచ్చిన సరిహద్దులను తన అధికారిక సరిహద్దులుగా పరిగణించింది. ఇక 1949లో చైనాలో ప్రజాస్వామ్య గణరాజ్యం అంటే పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పడింది. తర్వాత టిబెట్పై చైనా పూర్తి నియంత్రణ సాధించింది. దీంతో షిన్జియాంగ్ నుంచి టిబెట్కు నేరుగా భూసంబంధం అంటే భూమార్గం కల్పించే మార్గం చైనాకు అవసరమైంది.
ఇక్కడే చైనా కన్ను ఆక్సాయ్ చిన్పై పడింది. అందువల్లే ఇండియాకు తెలియకుండా చైనా ఈ ప్రాంతంలో ఒక భారీ రహదారిని నిర్మించడం ప్రారంభించింది. ఆ రహదారి పేరు G219 హైవే. ఈ రహదారే తరువాత భారత్ చైనా సంబంధాల్లో ఒక కీలక మలుపుగా మారింది. కానీ అసలు ఈ రహదారిని చైనా ఎప్పుడు నిర్మించింది? అది భారత్కు ఎప్పుడు తెలిసింది? ఆ తరువాత 1962 యుద్ధానికి దారితీసిన సంఘటనలు ఏమిటి? ఇవి తెలుసుకుందాం రండి. 1950లో చైనా ఒక పెద్ద వ్యూహాత్మక లక్ష్యాన్ని పెట్టుకుంది. షింజియాంగ్ ప్రాంతాన్ని టిబెట్తో నేరుగా అనుసంధించడం ద్వారా షింజియాంగ్ని టిబెట్ని కలపాలని నిర్ణయం తీసుకుంది. దానికి అనువైన మార్గం వెతుకుతుండగా చైనాకు ఆక్సాయ్ చిన్ ప్రాంతం కనిపించింది. సో ఆ తర్వాత సర్వేల తర్వాత ఆక్సాయ్ చిన్ అత్యంత అనుకూలమైన మార్గమని భావించింది. నిజానికి ఈ ప్రాంతం ఎత్తైన పీఠభూమి, జనాభా చాలా తక్కువ, వాతావరణం అత్యంత కఠినమైనది. అయినా చైనా అక్కడ ఒక కీలక రహదారి నిర్మాణాన్ని ప్రారంభించింది. అదే G219 హైవే. ఈ రహదారి చైనాకు టిబెట్తో వేగవంతమైన రవాణా, సైనికుల్ని కదిలించడానికి వేగవంతమైన మార్గం, సరఫరా పరంగా ఎంతో ఇంపార్టెంట్గా మారింది. భారత్ అధికారికంగా ఆక్సాయ్ చిన్ను తన భూభాగంగా పరిగణించినందున ఈ నిర్మాణంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చైనా అక్రమంగా ఈ రహదారిని నిర్మించిందని భారత్కి తెలిసిన తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది. అది 1959 నాటికి సరిహద్దు ప్రాంతాల్లో ఇరు దేశాల గస్తీ బలగాల మధ్య ఘర్షణలు పెరగడం ప్రారంభమైంది. సరిహద్దు ఎక్కడుందనే విషయంలో ఇరు దేశాల అభిప్రాయాలు చాలా డిఫరెంట్గా ఉండేవి. భారత్ తన చారిత్రక మ్యాప్లు మరియు పరిపాలనా వారసత్వాన్ని ఆధారంగా చూపుతుండగా చైనా తన చారిత్రక భౌగోళిక దృక్పథాన్ని ప్రస్తావించింది. ఈ విభేదాలు దౌత్య చర్చల ద్వారా పరిష్కారం కాలేకపోయాయి. ఈ సమయంలో భారత్ సరిహద్దు ప్రాంతాల్లో కొన్ని కొత్త పోస్టులను ఏర్పాటు చేసే విధానాన్ని అనుసరించింది. దీనినే చరిత్రలో సాధారణంగా ఫార్వర్డ్ పాలసీగా పేర్కొంటారు. చైనా దీనిని భద్రతా సవాలుగా చూసింది. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇప్పుడు మనం 1962లో జరిగిన యుద్ధం గురించి మాట్లాడుకుందాం. యుద్ధం అనేది 1962 సంవత్సరం అక్టోబర్ నెలలో జరిగింది. సరిహద్దు ఉద్రిక్తతలు చివరకు యుద్ధంగా మారాయి. పశ్చిమ రంగంలో అంటే పశ్చిమ వైపు ఆక్సాయ్ చిన్ ప్రాంతం, తూర్పు వైపు అప్పటి NEFA అంటే అరుణాచల్ ప్రదేశ్లోని ఒక భాగం. ఆక్సాయ్ చిన్ ప్రాంతం, అరుణాచల్ ప్రాంతంలో యుద్ధాలు జరిగాయి. భారత్ సైనికులు అత్యంత క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల్లో చాలా ధైర్యంగా పోరాడాడు. మొదట్లో ఇండియాదే పైచేయిగా ఉండేది. చైనా సైన్యం అంత ధైర్యంగా పోరాడలేకపోయింది. అయితే ఎత్తైన పర్వతాలు, సరఫరా సవాళ్ళు, కఠినమైన వాతావరణం వంటి అనేక అంశాలు యుద్ధాన్ని మరింత కఠినతరం చేశాయి. యుద్ధం సుమారు 1 నెల కొనసాగింది. ఈ యుద్ధంలో భారత్ చాలా నష్టపోయింది. 1962 నవంబర్లో చైనా ఏకపక్ష కాల్పుల విరమణ ప్రకటించింది. అంటే ఈ చైనా కాల్పుల విరమణ ప్రకటించే సమయానికి చైనా ఆక్సాయ్ చిన్పై పూర్తి నియంత్రణ సాగించింది. ఈ పరిస్థితి ఇప్పటికీ మారలేదు, అలాగే ఉంది. కానీ ఆక్సాయ్ చిన్ వివాదం మాత్రం ఇక్కడితో ముగియలేదు. భారత్ ఇప్పటికీ ఆక్సాయ్ చిన్ను తన లడఖ్లో భాగంగా అధికారిక మాపిల్లలు చూపిస్తుంది. ఇది నిజం కూడా. చైనా మాత్రం అక్కడ పరిపాలనా నియంత్రణ కొనసాగిస్తోంది. కానీ ఈ ప్రాంతం అత్యంత ముఖ్యమైనది. మనకు ఒక డౌట్ వస్తుంది, బ్రదర్ LAC అంటే ఏమి? LAC అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. 1962 యుద్ధం ముగిసిన తర్వాత ఆక్సాయ్ చిన్ వివాదం అక్కడితో మిగిసిపోలేదు. నేటికి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది.
వాస్తవం ఏమిటంటే నేటి వరకు ఈ ప్రాంతంలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన తుది సరిహద్దు లేదు. అంటే ఫైనల్గా బార్డర్ అనేది కంప్లీట్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. దానికి బదులుగా భారత్ మరియు చైనా మధ్య లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ LAC అనే వాస్తవ నియంత్రణ రేఖ ఆధారంగా పరిస్థితి కొనసాగుతుంది. LAC అంటే అంతర్జాతీయ సరిహద్దు కాదు. ఇది ఇరు దేశాల బలగాలు వాస్తవంగా ఎక్కడ వరకు నియంత్రణ కలిగి ఉన్నాయో చూపించే రేఖ. అయితే ఈ రేఖ ఎక్కడ ఉందనే విషయంలో కూడా రెండు దేశాల అభిప్రాయాలు కొన్ని ప్రాంతాల్లో భిన్నంగా ఉంటాయి. భారత్ తన అధికారిక మ్యాప్లలో ఆక్సాయ్ చిన్ను లడఖ్లో భాగంగా చూపిస్తుంది. చైనా ప్రస్తుతం ఆక్సాయ్ చిన్పై పరిపాలనా నియంత్రణ కొనసాగిస్తోంది మరియు దానిని షిన్జియాంగ్ టిబెట్ ప్రాంతాలతో అనుసంధానించే వ్యూహాత్మక ప్రాంతంగా పరిగణిస్తుంది. చాలామందికి ఒక సందేహం వస్తుంది, మనుషులు కూడా పెద్ద సంఖ్యలో నివసించని ఈ ప్రాంతానికి ఎందుకంత ఇంపార్టెన్స్? దానికి సమాధానం అది ఉండే ప్లేస్. ఆక్సాయ్ చిన్ ద్వారా వెళ్ళే G219 హైవే చైనాకు షిన్జియాంగ్ మరియు టిబెట్ మధ్య కీలక రవాణా మార్గం. ఎందుకంటే ఇక్కడి వరకు ఇండియా గిన వచ్చిందంటే టిబెట్కి షిన్జియాంగ్కి మధ్య సంబంధాలు తెగిపోతాయి. చైనా అంత వేగంగా వస్తువుల సరఫరాలు, సైనికుల రవాణా ఇవేవీ చేయలేదు. అందుకు ఈ G219 హైవేకి భారత సైన్యాన్ని, భారత్ను ఎంత దూరంగా ఉంచగలిగితే అంత ఉపయోగకరం చైనాకి. అందుకే చైనా ఎప్పుడు మనల్ని పశ్చిమ వైపును నెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ ఇండియా దృష్టిలో లడఖ్ ప్రాంత భద్రత మరియు సరిహద్దు స్థిరత్వం అత్యంత కీలకం. అందువల్ల ఈ ప్రాంతం కేవలం ఒక మ్యాప్లోని గీత కాదు, జాతీయ భద్రత, సైనిక లాజిస్టిక్స్, ప్రాంతీయ స్థిరత్వానికి సంబంధించిన అంశంగా రెండు దేశాలు చూస్తున్నాయి. 2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ తర్వాత భారత్ చైనా సరిహద్దు అంశం మళ్ళీ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత ఇరు దేశాలు అనేక దౌత్య మరియు సైనిక స్థాయి చర్చలు జరిపాయి. కొన్ని ప్రాంతాల్లో బలగాలు వెనక్కి వెళ్లడం వంటి చర్యలు జరిగినప్పటికీ మొత్తం సరిహద్దు వివాదానికి ఇంకా శాశ్వత పరిష్కారం కాలేదు. చరిత్రను అర్థం చేసుకోవడం అంటే కేవలం గతాన్ని తెలుసుకోవడం కాదు, నేటి ప్రపంచ రాజకీయాలను, ఆసియా భద్రతను, భారత్ చైనా సంబంధాలను అర్థం చేసుకోవడానికి కూడా ఇది అవసరం. సో నా పర్సనల్ ఒపీనియన్ ఏమంటే భారత్ వీలైనంత తొందరగా చైనాతో చర్చలు జరిపి ఆక్సాయ్ చిన్ను మన దేశంలో భూభాగంగా అంతర్గతంగా కలిపేసుకోవాలని నేను మనసారా కాంక్షిస్తున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని జియో పాలిటిక్స్ వంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం YMS రమేష్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.